పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో మోదీ మార్గ వ్యూహం అనూహ్యంగా తెరపైకి మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో నిర్ణయం. టీడీపీ నుంచి సానా సతీష్కు పక్క. సీనియర్కి టీడీపీ 2, జనసేన నుంచి పారిశ్రామికవేత్త. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. ఢిల్లీ వేదికగా బీజేపీ అధిష్టానం ఏపీ కోట స్థానాల కోసం సరికొత్త సమీకరణాలను సిద్ధం చేస్తుంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూటమి ఒప్పందం ప్రకారం బీజేపీకి దక్కే ఒక్క స్థానం విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్ నేతల్ని కాదని సామాజిక వర్గాల సమతుల్యత కోసం ఒక కీలక పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చింది. ప్రస్తుత బలాబలాల ప్రకారం టీడీపీకి 2, బీజేపీకి 1, జనసేనకు 1 స్థానం దక్కేలా ఒప్పందం కుదిరింది. టీడీపీ నుంచి సానా సతీష్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈయన ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియాతో పాటు పార్టీ ప్రభుత్వంలో తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆ పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారు. ప్రధానంగా సతీష్ మంత్రి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు అన్న టాక్ ఉంది. దీంతో రాజ్యసభకు ఆయన పేరును దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. 2వ స్థానం కోసం మాత్రం గట్టి పోటీ నెలకొంది. ఇక 2వ స్థానం కోసం బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య లేదా ఇతర సీనియర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. బీజేపీ కోటాలో మాత్రం అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేసులో ముందు జీవీఎల్, కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి ఈసారి రాజ్యసభకు వెళ్లేందుకు రాష్ట్ర స్థాయి నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ టికెట్ త్యాగం చేసిన దృష్ట్యా తనకు అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తనకున్న అనుభవం, సామాజిక వర్గ సమీకరణ రీత్యా ఈ కేసులో ఉన్నారు. వీరిద్దరూ అధిష్టానం వద్ద తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ హైకమాండ్ అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అంశం అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో ఏఎస్పీ నేత మందకృష్ణ మాదిగను రాజ్యసభకు పంపాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వర్గీకరణ పోరాటంలో అండగా నిలిచిన మందకృష్ణకు ఈ పదవి ఇవ్వడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దళిత సామాజిక వర్గాలకు బలమైన సంకేతం పంపవచ్చని బీజేపీ భావిస్తుంది. అలాగే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ స్థానిక సమీకరణల దృష్ట్యా మందకృష్ణ వైపే మొగ్గు చూపే అవకాశం అధికంగా ఉంది. జనసేన కోటలో మాత్రం పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును ప్రధానంగా వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాబోయే పార్లమెంట్ సమావేశంలో జమిలీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన వల్ల కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇటువంటి చారిత్రాత్మక బిల్లులకు మద్దతు కూడటంతో పాటు దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి రాజ్యసభలో అభ్యర్థుల ఎంపికను ఒక అస్త్రంగా వాడుకుంటుంది. ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా బీజేపీ చిత్తశుద్ధితో ఉందనే నమ్మకాన్ని కలిగించడానికి మందకృష్ణ ఎంపిక సరిగ్గా సరిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సామాజిక వర్గాల మద్దతు ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఇప్పటికే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య, బీసీ, పాక వెంకట సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు దళిత వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయడం ద్వారా సంపూర్ణ సామాజిక న్యాయం పాటించినట్లవుతుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే పాత కాపులను పక్కన పెట్టి మోదీ మార్క్ సర్ప్రైజ్ అందరినీ రంగంలోకి దింపే అవకాశం ఉందని పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం అభ్యర్థి పేరుపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మందకృష్ణ మాదిగ ఎంపిక ఖరారైతే అది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుందనిలో సందేహమే లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.